నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ హెల్త్. ఇవాళ మనం మార్నింగ్ టీ తాగొచ్చా లేదా, ఇంకా ఆఫీస్ లో తీసుకోవాల్సిన స్నాక్స్ గురించి తెలుసుకుందాం. ఉదయం లేచిన వెంటనే టీ తాగనిదే కొందరికి రోజు కూడా గడవదు. టీ తాగిన తరువాతే వారికి శుభోదయం అవుతుంది. అయితే పరిగడుపున టీ తాగడం వల్ల జీర్ణక్రియ మందగించడం, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఉదయం పూట టీ కాకుండా ఇంకా ఏ పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఉదయాన్నే పసుపు పాలు తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు అంటున్నారు. పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే పదార్థం రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అలానే అలసట, వికారం వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. పసుపు పాలలో ఉండే పోషకాలు శారీరక నొప్పులను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట టీ కంటే నిమ్మకాయ నీరు తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరాన్ని శుభ్రపరచడంతో పాటు చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుందంట. ఉదయం పూట ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ గోరువెచ్చని నిమ్మకాయ నీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఇందులో కాస్త అల్లం, పుదీనా వంటివి కలిపి తాగితే రుచితో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా పనిచేస్తాయి. సాధారణ టీ, కాఫీ కంటే గ్రీన్ టీ బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడటంలో ముఖ్య పాత్ర వహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ గ్రీన్ టీలో తక్కువ కెఫీన్ ఉంటుంది. ఇది ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ కలిపి చేసిన జ్యూస్ విటమిన్ ఏ, సి, ఈ, ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఈ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరంలో మంటను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. దీనిని ఉదయం తాగడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉండవచ్చు. ఇది చర్మ సౌందర్యానికి కూడా మేలు చేస్తుంది. కొబ్బరి నీరులో ఎక్కువ చక్కెర ఉంటుంది. ఇందులో అవసరమైన ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది టీ, కాఫీల కంటే చాలా బెటర్. కొబ్బరి నీరు తక్షణ శక్తిని అందిస్తుంది. యాక్టివ్ గా ఉండేలా కూడా చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి, జీవక్రియను పెంచడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆఫీస్ లో పని ఒత్తిడి, అలసట వల్ల స్నాక్స్ తినాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ చిప్స్ వంటి అనారోగ్యకరమైనవి కాకుండా శక్తిని పెంచే ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. నిపుణుల సూచనలతో శక్తినిచ్చే, సులభంగా తయారు చేసుకోగల 5 రకాల స్నాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఆఫీస్ లో సాయంత్రం వేళ అకస్మాత్తుగా ఆకలి వేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆరోగ్యానికి మంచిది కాని ఆహార పదార్థాలను తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ గంటలు కూర్చొని పనిచేయడం, ఒత్తిడితో కూడిన పరిస్థితులు అలసటను కలిగిస్తాయి. దానివల్ల చిప్స్, స్వీట్స్ వంటి అనారోగ్యకరమైన ఆహారంపై మనసు మళ్లుతుంది. కానీ దీనివల్ల ఆకలి, శక్తి లోపం వంటి సమస్యలు పెరుగుతాయి. ఆఫీస్ లో స్నాక్స్ తీసుకోవడం వల్ల 2 ముఖ్యమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆకలిని నియంత్రించడంతో పాటు శారీరక శ్రమ తక్కువగా ఉండి ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు మెదడు, శరీరానికి కావాల్సిన ఇంధనాన్ని ఇవి అందిస్తాయని నిపుణులు తెలిపారు. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఉద్యోగాలు, ఎక్కువ సమయం ఆఫీస్ లోనే గడుపుతున్నారట. ముఖ్యంగా కంప్యూటర్లపై పనిచేసేవారు గంటల తరబడి ఒకే చోట కూర్చొని ఉంటారు. ఇలా 8 నుంచి 10 గంటలకు కూర్చొని పని చేసే వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా భారీ లేదా శుద్ధి చేసిన స్నాక్స్ తింటే కొద్దిసేపటికే అలసట, నీరసం, చికాకు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎంచుకోవడంలో క్యాలరీలు లెక్కించడంలో కాకుండా జీవక్రియలు పనితీరును మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. తేలికైన, శుభ్రమైన స్నాక్స్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ పని సులభమవుతుంది. ఇక అలానే జీర్ణ వ్యవస్థ వైపు వెళ్లే రక్త ప్రసరణ మెదడుకు ఎక్కువగా అందుతుంది. దీనివల్ల శక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయని వివరించారు. ఆఫీసుల్లో సులభంగా తయారు చేసుకోగల, తీసుకెళ్లగల 5 స్నాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది మఖానా. మఖానాలో ఉండే ప్రోటీన్, మాగ్నీషియం కలయిక శరీరానికి శక్తిని అందిస్తుంది. కండరాలకు విశ్రాంతిని కూడా ఇస్తుంది. ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారికి ఇది చాలా మంచిది. దీనివల్ల నిద్రమత్తు రాకుండా ఉంటుంది. రెండవది వేరుశెనగలు. వేరుశెనగల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, నియాసిన్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల వచ్చే ఒత్తిడి నుంచి మెదడును కాపాడుతుంది. వీటిలో ఉండే క్రంచీ టెక్స్చర్ ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల ప్రాసెస్ చేసిన స్నాక్స్ తినే అవకాశాలు తగ్గుతాయి. ఉప్పు అవాయిడ్ చేయడం చాలా
చాలా చాలా మంచిది. మూడవది మొక్కజొన్న. మొక్కజొన్నలో ఉండే లూటిన్ అండ్ జియాక్సాంథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ కంటి ఆరోగ్యానికి తోడ్పడతాయి. ముఖ్యంగా ఎక్కువసేపు స్క్రీన్ పై పనిచేసే వారికి ఇది చాలా అవసరం. వేయించిన ఆహారాల కన్నా తేలికగా ఉన్నప్పటికీ ఈ ఉడికించిన స్నాక్స్ శరీరానికి కావాల్సినంత హైడ్రేషన్ ను సంతృప్తి చేస్తాయి. ఇక అవిసె గుమ్మడి గింజలు. అవిసె గుమ్మడి గింజల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ నాడి వ్యవస్థకు మద్దతిస్తాయి, మానసిక స్థితిని ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి. ఈ గింజల కలయిక జీర్ణ వ్యవస్థపై భారం వేయకుండా శక్తిని ఎక్కువ సేపు నిలుపుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ హెల్త్.